गोल गोल लड़कियां गोल गप्पे खा रहे हैं. సో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయస్ అండ్ కమ్ టు ది పాయింట్. ఈరోజు సండే కాబట్టి ఆబ్వియస్లీ లేట్ లేద్దాం అనుకున్నాను, కానీ తొందరగా లేచాను ఎందుకంటే దరిద్రం. ఓకే, కమ్ టు ది పాయింట్. ఈరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలా, నేను ఎంటర్టైన్ అవ్వాలా, నేను వైఫ్ ఫీల్ అవ్వాలా. సో అందుకని వచ్చి ఈరోజు బయటికి వెళ్దాం, తిరుగుదాం, బాగా ఎంజాయ్ చేద్దాం. అండ్ బిఫోర్ దట్ మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టు నేను 6 months బాడీ పెంచాలనుకుంటాను కాబట్టి నేను వచ్చి 6 monthsలో వచ్చి ఒక బాడీ స్ట్రక్చర్ మీకు చూపించాను. సో ఆ బాడీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కష్టపడాలి. అండ్ బిఫోర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వన్ థింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఐమ్ స్టార్టెడ్ ది పర్సనల్ కోచింగ్ ఇన్ ఆన్లైన్. అంటే మీరు చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, చాలామంది అడగలేకపోతారు. కొందరు వచ్చి బ్రో హౌ కెన్ డైట్ చెప్పండి, వర్కౌట్ చెప్పండి. కొందరు చెప్పరు, నీట్గా చెప్తారు, కరెక్ట్ చెప్తారు, రాంగ్ చెప్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అవన్నీ అవసరం లేదు. మీరు వచ్చి జస్ట్ 2200 పే చేస్తే 3 months ప్లాన్ నేను ఇస్తాను. 3 months మీరు ఏమేమి చేయాలా, ఏమేమి వర్కౌట్ చేయాలని మీరు అప్డేట్ ఇస్తూ ఉంటే దాని ప్రకారంగా నేను ఇస్తూ ఉంటాను. నేను ఆల్మోస్ట్ అట్లీస్ట్ 1 week వచ్చి 0.7 grams వెయిట్ లాస్ చేపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అండ్ ఫస్ట్ 2 weeks చేపిలేను, ఎందుకంటే ఫస్ట్ 2 weeks నేను చెప్పిన డైట్ మీరు ఫాలో అవ్వాలా. నెక్స్ట్ వీక్ నుంచి మీకు స్టార్ట్ చేపిస్తాను. సో అందుకని వచ్చి మీకు కావాలంటే ఐ విల్ అటాచ్ ది పోస్టర్ హియర్, యూ కెన్ సీ దట్. అక్కడ అటాచ్ చేస్తాను. మీరు వచ్చి దాన్ని కింద ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఐ కెన్ గివ్ ఏ కాంటాక్ట్, ఐ కెన్ గివ్ ఏ డైట్ అండ్ వర్కౌట్ ప్లాన్స్ అండ్ స్ప్లిట్స్. ఎందుకంటే చాలామంది అడగలేకపోతారు. ట్రైనర్స్ కూడా కరెక్ట్ చెప్తారు, కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. మీరు ఏమేమి తినరు మీరు కాల్ చేస్తే నేను అన్నీ అడుగుతాను. మీ డీటెయిల్స్ మొత్తం అడిగి మీకు కావాల్సిన ప్లాన్ నేను రాసిస్తాను. మీరు వెజ్జా, నాన్ వెజ్జా, కొంతమంది మిల్క్ తాగరు, అలా ఉంటారు కదా, వాళ్ళ ప్రకారంగా నేను వాళ్ళ డైట్ ప్లాన్ రాసి మీకు ఇస్తాను. సో అందుకని వచ్చి మీకు కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయాలా, ఫుల్ చిల్లర్ చేయాలా, ఏమైనా చేయాలా, కానీ ఎంజాయ్ చేయాలా. అండ్ థర్డ్ థింగ్ వచ్చి, నేను లాస్ట్ వీడియోలో చెప్తా ఆగిపోయినాను. అంటే ఐటీకి నాన్ ఐటీకి డిఫరెన్స్ ఏంటని. ఐటీకి నాన్ ఐటీకి డిఫరెన్స్ ఏంటి తెలుసా? ఐటీలో వచ్చి మీకు వచ్చి 6 months వచ్చి ఒక ప్రాజెక్ట్ అనేది దాంట్లో వేస్తారు. మీరు అది చేసినా చేయకపోయినా మీ టీం ఒక లీడర్ ఉంటాడు, ఒక మంచి చదువుగాడు ఉంటాడు, అది మీరే కావచ్చు. వాడు ఆ టీంని లీడ్ తీసుకుంటా ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాడు. ఓకే, నాన్ ఐటీలో అలా కాదు. నాన్ ఐటీలో కొడతారనమాట. కొన్ని టార్గెట్స్ ఉంటాయి, ఆ టార్గెట్ మీరు చేస్తూనే ఉండాలి. అది ఈ మంత్ బాగా చేసినారు, నెక్స్ట్ మంత్ ఇంకా బాగా చేయాలా. మీ టార్గెట్ వచ్చి పైన పెంచుకుంటూ పోవాలా, కానీ మీరు డౌన్ అయినారనుకో మీకు కొడతారు. ఎందుకు దీంట్లోనే జాయిన్ అయినా బ్రో అని అంటే కాల్ సెంటర్స్లో కూడా నేను ప్రోడక్ట్ అమ్మాలా. సో ప్రోడక్ట్ అమ్మాలంటే నాకు ఈ స్కిల్ కావాలన్నమాట. అంటే నేను కస్టమర్ని గ్రాప్ చేసే స్కిల్ నాకు కావాలా. సో దానికోసమే నేను కాల్ సెంటర్లో జాయిన్ అయినాను. దట్స్ ది మైన్ మోటివ్ అండ్ మైన్ రీజన్. అర్థమైందా? దానికోసం ఆ ప్రోడక్ట్ గురించి చెప్పాలా, ఆ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ వల్ల నాకేంటి అని కస్టమర్ అడిగిన ప్రతి డౌట్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా జస్ట్ 2 fucking minutesలో. సో దానికోసం వచ్చి అలా చేసినావు అనుకో, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్ పెట్టాలనుకున్నావు అనుకో, అప్పుడు నీ ప్రోడక్ట్ అనేది నీ ఈజీగా అమ్మేస్తావు. కస్టమర్కి కావాల్సిన వస్తువులన్నీ చెప్తావు, యూస్ఫుల్ చెప్తావు. నాట్ యూస్ఫుల్ ఎవ్వడు చెప్పాడు, యూస్ఫుల్సే చెప్తావు. కానీ నువ్వు వచ్చి కస్టమర్ని వచ్చి ఎలా అంటే నిన్ను వచ్చి వాడు నమ్మేయాల, నువ్వేం చెప్తే చేసేయాల. సార్ ఇది చేయండి, అది చేయండి, ఈ బుక్ కొనుక్కుంటే మీరు వచ్చి లక్షలు సంపాదిస్తారు, ఈ బుక్ కొనుక్కుంటే మీరు వచ్చి కోట్లు సంపాదిస్తారు, ఈ బుక్లో వచ్చి సేవింగ్ మనీ అని ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎట్లా చేయాలంటే నువ్వు ఇంకా వాడి బుక్ కొనేయాల. సార్ యూ కెన్ విన్ సార్ అంటే ఈ బుక్లోనే ఉంది సార్, యూ కెన్ విన్ అని, మీరు విన్ అవ్వలేరా అని ఏదో ఒక మాయమాట చెప్పి ప్రోడక్ట్ అమ్మాల. కానీ మోసం చేసి అమ్మకూడదు. ఓకే, ప్రోడక్ట్ అమ్మాల, ఇది మా టార్గెట్. అలా నువ్వు అమ్మినావు, నువ్వు ఫ్యూచర్లో ఏ బిజినెస్, ఏ స్టార్టప్, ఏదైనా సరే, నువ్వు కస్టమర్ అయినా, నీ ఎంప్లాయీస్ అయినా, నీ మేనేజర్ అయినా, నీ హెచ్ఆర్ నీ టీమ్ లీడర్ ఎవరినైనా నువ్వు వచ్చి గ్రాప్ చేయగలవు, నువ్వు అటెన్షన్ తీసుకోవాలి, నీ కమ్యూనికేషన్స్ బాగుంటాయి. దానికోసం నేను బీపీఓలో జాయిన్ అయినాను. నా ఫ్యూచర్ ప్లాన్స్ వేరు, అవి చెప్పాలంటే మీరు కూడా నన్ను ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నా ప్రతిదీ వచ్చి నా వీడియోలో వచ్చి మీకు వచ్చి ఒక మంచి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీరు నెక్స్ట్ ఏం చేయాలా, ఎలా ఉండాలా అని ప్రతిదీ చెప్పుకుంటూ పోతాను. అండ్ 6 months బాడీ ప్లాన్ కూడా వచ్చి ఇలాగే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ బాడీ అచీవ్ చేయాలా, ఆ బాడీ అచీవ్ చేసి ఏం చేస్తారనుకోవచ్చు, కానీ చెప్పినాను కదా, దట్స్ మై సాటిస్ఫాక్షన్. మనిషి అన్నగా గట్టిగా బలంగా ఉండాలి. బొజ్జు చేసుకున్నాడు బలంగా లేడని కాదు, కొంచెం గట్టిగా ఉన్నామనుకో యూ కెన్ ఆల్సో ఫీల్ ప్రౌడ్. నీ మీద అవుట్ఫిట్ కానీ ఏమైనా కానీ బాగుంటుంది. దట్స్ మై మోటివ్. అండ్ ఈరోజు ఎంజాయ్ చేసే వీడియోస్ చూసేయండి. బాయ్, థ్యాంక్ యూ. సో ఎస్, మాల్కి అయితే వచ్చినాము, నేను దత్త. దిస్ ఈస్ ది మాల్, వీఆర్ గోయింగ్ ఎంటరింగ్ ఇన్ టు ది మాల్. సో ఎస్,
ఈ బ్యాగ్ బాగుండలేదు తెలియదు, అది కనిపించలేదు, కొంచెం ముందర కనిపిస్తుంది. ఈ బ్యాగ్ బాగుండలేదు కొంచెం కామెంట్ చేయండి. బాగాలేదు నాకు తెలుసు, బట్ ఏం చేసాం, దీంట్లో కొంచెం అవసరం పడేది ఉన్నాను. ఓకే మనకు సెట్ కావు ఇది. ఒరే ఇవి కూడా కాదురా. పుట్టి పుట్టి బట్టలు ఎలా వేసుకుంటారు నాకు అర్థం కాదు. ఇది ఉన్న చెల్లి ఖర్చు తక్కువ కాబట్టి. బాగుంది. ఎవరైతే నా వైఫ్ అవుతారో వాళ్ళకి నాకు చూసుకొని తెలియదు బ్రో. వరెస్ట్ కాంబినేషన్ బ్రో. అయ్యో కదా దినేష్. దినేష్ టైం, మా ఫ్రెండ్ దినేష్. ఈ అద్దంలో కనిపిస్తుంది నేను అనుకున్నాను. నా పక్కన ఎవరున్నా తెలుసా? ఆ పక్క ఎవరున్నా తెలుసా? కెప్టెన్ అమెరికా. ది హోల్ వరల్డ్ నో ది కెప్టెన్ అమెరికా హూ ఇస్ స్టీవ్. I need this. Wakanda forever. Say what you wanna say to me now. I wanna wake up with you tomorrow. Something fake to me now. I wanna wake up with you tomorrow. Say what you wanna say to me now. I wanna wake up with you tomorrow. Something fake to me now. I wanna wake up with you tomorrow. Turn this one turn into an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. వచ్చిన దారి వెళ్ళిపోతా అంటే కలెక్షన్ బాగుంటే ఖచ్చితంగా కొనందామని వచ్చినాను. నాట్ మచ్ అంటే ఏరా ఇదేనా? అదే వాడు మొహం మీదే చెప్తున్నారు బ్రో. ఇంకా తిండి వల్ల కాదు. ఆపేద్దునా? ఈ రోజుతో ఇదే బ్లాగ్. థ్యాంక్ యూ. బాయ్ 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 చెప్పు. నీవే బాయ్ చెప్పు.